హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లో ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ చేసుకుంటున్నాము. ఇది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలని ఆల్రెడీ వీడియో చేసి మన వీడియో సెక్షన్లో పెట్టినాము క్లియర్గా. చూడండి వాళ్ళంటే చూడండి, మన మొబైల్ని ఈజీగా చేసుకోవచ్చు ఇంటి వద్ద నుంచే. సరే, ఈ వీడియోలో ఏంటంటే మరి ఆ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఇది అప్రూవల్ అయిందా లేదా అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి, ఒకవేళ అప్రూవల్ అయితే మన మొబైల్లో ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తా. సో నచ్చితే లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇదిగోండి, ఈ సిటిజన్ లాగిన్ మీ సేవకు సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్లా పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనబడుతుంది అండ్ మీ సేవ సర్టిఫికేట్ అని కనబడుతుంది. ఓకే, సో సర్టిఫికేట్ కావాలంటే ఈ సెకండ్ బాక్స్లో క్లిక్ చేయండి. అండ్ అప్లికేషన్ స్టేటస్ లేదా అప్లికేషన్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఓకే, లేదా మీరు తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలని అనుకుంటే కింద సెకండ్ బాక్స్లో ఆ అప్లికేషన్ నెంబర్ అయితే వేయండి. సో నేను స్టేటస్ చెక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఎక్కడి దాకా వచ్చింది, అప్రూవల్ అయిందా కాదా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది చూద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ బాక్స్లో నేను ఆ నెంబర్ అయితే రాసిన అండ్ సెర్చ్ మీద క్లిక్ చేసిన. పక్కన భూతార్థం లెక్క ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మన స్టేటస్ ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కనబడుతున్నటువంటి ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ మనం రాయాలి. సో 06748. ఓకే, సో ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇదిగోండి, నెక్స్ట్ ఈ పేజ్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్టేటస్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడ స్టేటస్ అని కనిపిస్తుంది. ఈ స్టేటస్లో మీకు అప్రూవల్ అని ఉందా, నాట్ వ్యూడ్ అని ఉందా చూసుకోండి. సో అప్రూవల్ అని ఉంటే మీ మండల ఆఫీస్ ఎంఆర్ఓ గారు మీ యొక్క తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ని అప్రూవల్ చేశారని దాని అర్థం. ఈ విధంగా స్టేటస్ నాట్ వ్యూడ్ అని అంటే మీ మండల ఆఫీస్ ఎంఆర్ఓ చూడలేదని దాని అర్థం. ఓకే, క్లియర్గా అర్థమైందా? మరి అప్రూవల్ అయితే దాన్ని ఎట్లా సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి, తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా అనేది ఇప్పుడు నేను చెప్తా. సరే, ఇక్కడ స్టేటస్ నాట్ వ్యూడ్ అని కనిపిస్తుంది. ఓకే, ఈ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత కేవలం నిన్న మొన్న వెబ్సైట్ ప్రాబ్లం బట్టి వాళ్ళకి నెంబర్ మాత్రం రావడం అయితే జరిగింది, రిసిప్ట్ ఎవరికి జనరేట్ కాలే. ఇదిగోండి, ఈ విధంగా మీరు తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ రిసిప్ట్ని కూడా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది, ప్రింట్ మీద క్లిక్ చేయండి. సరే, ఇక్కడ అప్రూవల్ అయిందని అనుకుందాం. కొందరికి నాట్ వ్యూడ్ అని కనిపిస్తుంది, కొందరికి అప్రూవల్ అని కనిపిస్తుంది. సరే, ఈ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అప్రూవల్ అయిందని అనుకుందాం. దీన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మన మొబైల్లో ఇప్పుడు చెప్తున్నా చూడండి. సో ఇదే సిటిజన్ లాగిన్లో బ్యాక్ రండి. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇంకా బ్యాక్ రండి, అంటే ఇంకా కొంచెం ఇదిగోండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఇందాక మనం అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకున్నామో సేమ్ టు సేమ్ మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా. సో అందులో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ రాయండి అండ్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సేమ్ నెక్స్ట్ పేజ్కి అదే క్యాప్చా కూడా అడుగుతుంది, ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి అండ్ మీకు డౌన్లోడ్ వ్యూ కూడా కనిపిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలని చూసినాము అండ్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూసినాము. అండ్ ఒకవేళ మీకు డౌన్లోడ్కి వస్తుంది అక్కడ అని మీకు అనిపిస్తే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సెంటర్కి వెళ్ళండి. సో వాళ్ళు అడిగిన ఛార్జెస్ పే చేసేసి మీరు హ్యాపీగా సర్టిఫికేట్ని అయితే పొందవచ్చు. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటిది అనేది మనం గతంలో వీడియో చేసాము. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనేది కూడా. సో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయకపోతే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, మరి కొందరు షేర్ చేయండి. థ్యాంక్ యూ.